చేయనాడు. మళ్ళీ కాంగ్రెస్ నుంచి వచ్చి బీఆర్ఎస్ వచ్చి వాళ్ళకి జెండా కప్పాడు. వచ్చి ఆయన ఏమంటాడు, బుల్లెట్ దిగిందా లేదా అంటాడు. 4 మున్సిపాలిటీలు ఆయన దగ్గర బీఆర్ఎస్ గెలిచింది. సో బుల్లెట్ దిగిందా లేదా అని ఆయన డైలాగ్ కొడుతున్నాడు. సో ఇట్లా ఉంది అక్కడ. చూడండి, పోలీసులు, కొట్లాటలు, తోపులాటలు. అధికార పార్టీ ఈ విధంగా ఉంది. అధికార పార్టీ ఏమంటారు వాళ్ళు చేయలేదా, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు చేయలేదా అని వాళ్ళు అంటారు. కేతన్పల్లి జనగాంలో ఎలక్షన్ పెట్టలేదు. కోరం ఉన్నా సరే ఎలక్షన్ పెట్టలేదు, వాయిదా వేయించారు. ఏమంటే అధికార పార్టీ. సో చాలా సిస్టంలో మార్పు రావాల్సి ఉంది. 11 చోట్ల ఇప్పుడు ఎలక్షన్ వాయిదా పడ్డది. ఒకసారి మాట్లాడదాం. 11 చోట్ల ఎక్కడెక్కడ ఎలక్షన్ వాయిదా పడ్డదంటే ఇల్లందు, ఇల్లందు, సుల్తానాబాదు, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగరు, కేతన్పల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకలు, జనగాం, తొర్రూరు. సో ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఎవరైనా ఉంటే ఫోన్ లైన్లో కలపండి. కేతన్పల్లికి సంబంధించి బాల్కసుమన్ కానీ, జనగాంలో పల్లారాజేశ్వరరెడ్డి కానీ, తొర్రూరులో ఎర్రబెల్లి దయాకర్ రావు కానీ, ఇంద్రేశంలో పటాన్ చెరువు సంబంధించిన వాళ్ళు కానీ, కన్సర్న్ పర్సన్స్ ఉంటే కలపండి. ఎందుకు వాయిదా పడదు కనుక్కుందాం. ఖానాపూర్లో ఉంటే జాన్సన్ నాయక్ కానీ, కాగజ్ నగర్లో పాల్వాయి హరీష్ రావు కానీ, లేకపోతే కోనేరు కోనప్ప కానీ ఎవరున్న ఫోన్ లైన్లో కలపండి. మాట్లాడదాం. మనతో పాటు శరత్ గారు, అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు. శరత్ గారు సార్, సో నేనైతే ఇది రాజకీయాలు చాలా నీచానికి, అధమానికి దిగజారాయని చెప్తా. మున్సిపల్ ఎన్నికలు చూసిన తర్వాత ఇప్పుడు ఎన్నికల్లో పెట్టిన ఖర్చు అయితే ఈ కౌన్సిలర్లను కాపాడుకునేందుకు పెట్టిన ఖర్చు. కౌన్సిలర్లు ఒక పార్టీకి ఇంకోటి, బీఆర్ఎస్, బీజేపీ. సరే, బీఆర్ఎస్ బీజేపీ అంటే ఏమంటారు, ఇంతకుముందే కలిసిన సందర్భాల్లో కాంగ్రెస్ బీజేపీ కలిసింది, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిపోయింది రాయికల్ లాంటి మున్సిపాలిటీలో. ఇక ఉచ్చ నీచాలు, సిద్ధాంతాలు ఏవి లేవు రాజకీయాల్లో. అందుకే ఈరోజు ఆ ప్రొసీడింగ్స్ అవన్నీ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, యాక్చువల్లీ విలువలు గల రాజకీయాల గురించి ఎవడన్నా మాట్లాడితే చెప్పుతో కొట్టాలనిపించింది. అసలు రాజకీయాలలో విలువల గురించి మాట్లాడద్దు. ఇట్ ఈజ్ ఆల్ ఆన్ సేల్. అంతే, అమ్మకానికి కొనడానికి ఉన్న ఆట వస్తువే ఓటు హక్కు, తర్వాత అధికారం. వీళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు. అంటే వీళ్లకు డబ్బు సంపాదనే పరమావధి. సేవాభావం అనేది రాజకీయాల్లో లేదు, ఉండదు, ఉండబోదు అని మళ్ళొక్కసారి నిరూపించినాను సార్. ఇది వీళ్ళ నీచాతి నిజం. నేను గంగుల కమలాకర్ ని ఒక సోషల్ మీడియా కరెస్పాండెంట్ అడిగితే అతను ఏం చెప్పినాడంటే, మాది సెక్యులర్ పార్టీ, మేము సెక్యులర్ సిద్ధాంతాలు గల వాళ్ళతో జతగట్టాలన్న ప్రయత్నం చేస్తున్నాం, కానీ కాంగ్రెస్ వాళ్ళు మాకు అవకాశం కల్పించలేదు, వాళ్ళు మాతో కలిసి పనిచేయడానికి ఇష్టపడలేదు అని మాట్లాడంగా విన్నాను. తర్వాత సార్, కులతత్వం కూడా మీరు గమనించినారో లేదో, కొంతమంది ఆటగాళ్ల యొక్క కులతత్వంతో కూడా ఈనాడు వ్యవహారాలు జరిగినాయి. ఇక మున్సిపల్ ఎన్నికల తదనంతరం ఫలానా వాడు గెలిచాడు, ఫలానా వాడు ఓడాడని మనం ఏం చెప్పొద్దు. డబ్బే గెలిచింది. ఎవడు ఎక్కువ ఖర్చు పెడితే వాడు గెలిచాడు, ఎవడు తక్కువ ఖర్చు పెడితే వాడు గెలిచాడు. ఇక్కడ ఓడిపోయాడు అంతే. ఇక్కడ డబ్బు గెలుస్తుంది తప్ప ఇతరత్రం కాదు. ఇక ప్రజలకు కూడా ఎప్పుడు కూడా పొరపాట్లు కూడా మాకు ఈ పరిస్థితులు బాగాలేవు, ఆ పరిస్థితులు బాగలేదు, మాకు ఇవిడ ఏం సహాయపడట్లేదు, వాడేం సహాయపడట్లేదు అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఓట్లు అమ్ముకున్న వాళ్ళు, ఓట్ల ద్వారా వచ్చినటువంటి అధికారాన్ని అమ్ముకున్న వాళ్ళు వీళ్ళు. ఇది మనం సూత్రీకరించాల్సిన సందర్భం అయితే ఏర్పడుతుంది సార్. ఇంత నీచంగా అంటే, నేను కూడా చాలా దాదాపు ఒక 30-35 ఇయర్స్ 40 ఇయర్స్ నుంచి రాజకీయాలను చాలా నిశితంగా పరిశీలిస్తున్నాను. అంతకుముందు ఏదో విద్యార్థి దశలో అట్లా ఇట్లా ఉన్నా గానీ ఇంత నీచంగా, ఇంత దిగజారుడుతనం మాత్రం ఏదీ లేదు. తర్వాత మాది సెక్యులర్ పార్టీ అని గంగుల కమలాకర్ అంటే నాకు ఆశ్చర్యం వచ్చింది. 9 ఏళ్లు మజ్లిస్తో అంటగాగి అన్ని రకాలైనటువంటి అరాచకాలు మజ్లిస్ చేస్తున్న, నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్న వాళ్ళు ఎట్లా ఈ విషయాలు మాట్లాడతారా అనేది అసలు అర్థం కాకుండా ఉందన్నమాట. ఓకే ఓకే సో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసింది, బీఆర్ఎస్ బీజేపీ కలిసింది, కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయింది. ప్లస్ కౌన్సిలర్స్ అయితే నిన్న గెలిచి కూడా ఇవాళ పార్టీ ఫిరాయించారండి. నిన్న గెలిచి ఇవాళ వ్యతిరేకంగా ఓటేశారు. ఏమైందంటే
ఏమి ఇబ్బందో అర్థం కావట్లేదు ఒకటే రోజులో. ఓ 3 నెలలో 6 నెలలో అక్కడ వాళ్ళతో అదిగా సార్. పడలేదంటే అర్థం కావచ్చు కానీ ఇప్పుడు మీరు మహబూబ్ నగర్ జిల్లాలో సింహం గుర్తు మీద గెలిచిన ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు అసలు యాక్చువల్లీ వాళ్ళు డైరెక్ట్ గా పోయి ముఖ్యమంత్రిని కలిసేసేసి పార్టీలో చేరడానికి సరే ఇక ఫార్వర్డ్ బ్లాక్ అంటే గుర్తు కోసం చేశారు లేండి, దానికేం సిద్ధాంతం లేదు. ఫార్వర్డ్ బ్లాక్ అంటే ఆ సింహం గుర్తు కోసం పోటీ చేశారు. ఏదో ఫార్వర్డ్ బ్లాక్ సిద్ధాంతాలు నచ్చని కాదు కానీ సింహం గుర్తు కోసం చేస్తున్నారు ఫార్వర్డ్ బ్లాక్ ఎవరైనా. అదే కానీ ఆ భారతీయ సింహం- జనతా పార్టీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ వీళ్ళకేమైందని వీటికి ఆ ఒక సింహం సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. గడ్డి తిన్నది సార్. ఆ? ఆ సింహం చాలా గడ్డి తిన్నది. నాకు ఒక్కసారి సడన్ గా అరే ఏంది ఇట్లా కూడా ఉంటుందా అని అనిపించింది. క్రూర మృగం కదా. క్రూరము సరే ఆ 8 మంది వాళ్ళు ఏంటంటే మేము కవిత గురించే పోటీ చేయలేదు, సింహం గుర్తు కోసం పోటీ చేసాం కాంగ్రెస్ లో అని చెప్పారు. సరే అదేం కాదు కానీ సంవత్సరాల తరబడి ఉన్న వాళ్ళు కూడా సంవత్సరాల తరబడి పార్టీలో ఉన్న వాళ్ళ గురించి అడిగితే ఇక సింహం గుర్తు గురించి ఏం అడగాలి. వాళ్ళు ఎలక్షన్ ముందు బీఫాన్ తీసుకున్నారు. అన్నిటికంటే ఆ విచిత్రమైన విషయం సింహం గుర్తు ఏంటంటే- ఒక ఆవిడ కరీంనగర్ లో మొదలు వెళ్ళి బండి సంజయ్ దగ్గర చేరింది, అది జాయిన్ అయింది. తర్వాత మళ్ళా స్టేట్మెంట్ కాంగ్రెస్ నుంచి ఆఫర్ రాగానే లేదు నేను ఎక్కడికి పోవట్లేదు అని చెప్పారు. బీజేపీ వాళ్ళు పోయి వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేస్తే నేను స్వచ్ఛందంగానే కాంగ్రెస్ వాళ్ళు అది చేశారు, విప్ జారీ చేశారట. ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు ఉన్నదే ఒకళ్ళు, ఈ విప్ ఎవరు జారీ చేయాలా? తర్వాత రెండోది ఏంటంటే సార్, ఇప్పుడు మాకు బద్ద శత్రువు మాతో పోటీ ఏ వీళ్ళకు ఉంటది అన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ తో కలిసింది. మన తర్వాత బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అన్న బీఆర్ఎస్ బీజేపీతో కలిసింది. ఇట్లా అసలు యాక్చువల్లీ ఈ అంటే డివిజన్ అనేది ఏది లేదు సార్. ఇక వీళ్ళు అంటే ఎంతకన్నా దిగజారుతారు అనేటువంటి విషయాన్ని చాలా చాలా ప్రస్ఫుటంగా ఇచ్చేసినారు. అంటే మనకు యాంటీ డిఫెక్షన్ లా వచ్చినప్పటి రోజులు మళ్ళా గుర్తొస్తున్నాయి. ఏది అప్పుడు భజన్ లాల్ నేతృత్వంలో ఉన్నటువంటి ఆ ఆయారాం గయారాం కాన్సెప్ట్ అనేది మళ్ళీ కాంగ్రెస్ నేతృత్వంలో ఏ పార్టీ అయితే పార్టీ నిరోధక అంటే ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చిందో వాళ్లే ఇంత నిర్లజ్జగా ఈ రకంగా ఈ ఫిరాయింపులను ప్రోత్సహించినారు. ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ పిసిసిఐ అధ్యక్షుడై ఉండి ముఖ్యమంత్రి నిన్న చాలా సుదీర్ఘమైన మంతనాలు జరిపి మంత్రులందరినీ భేష్ అని చెప్పి ఏం చేసినాడయ్యా అంటే ఈ రకంగా నిర్లజ్జగా నీతి బాహ్యంగా మీరు ఎవరితో పడితే వాళ్ళతో పొత్తు పెట్టుకోండి కానీ మున్సిపల్ చైర్మన్ పదవి మాత్రం మనం సంపాదించాలా అనే యాంగిల్లో మాట్లాడినారు సార్. అయితే ఒకటి చెప్తున్నది నిజమో కాదో తెలీదు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాయట జమ్మికుంటలో మెలుగు ప్రశాంత్ అని, బీఆర్ఎస్ కండువా కప్పుకొని స్వతంత్ర అభ్యర్థికి అక్కడ మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు. అవును. సో ఇప్పుడు మళ్ళా బ్యాక్ టు కాంగ్రెస్ అట. మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశాడు. మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ కండువా కప్పుకొని ఉన్న మున్సిపల్ చైర్మన్ మెలుగు ప్రశాంత్. ఒకసారి కరీంనగర్ రిపోర్టర్ ఫోన్ లో కలపండి. అంటే పొద్దున ముందు గెలిచింది స్వతంత్రం, పొద్దున బీఆర్ఎస్, ఇప్పుడు సాయంత్రం కాంగ్రెస్. ఇట్లా ఉన్నది రాజకీయం. సిగ్గులేదు, చేర్చుకునేవాడికి సిగ్గులేదు. వాళ్ళేమో స్వతంత్ర అభ్యర్థికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చేశారు. ఇప్పుడు మళ్ళా దానిలో ఏమంటారు, మళ్ళీ సాయంత్రానికి ఒక మాట. సో ఒకటి ఓవరాల్ గా మీకు ఏమనిపిస్తుంది ఫలితాలు? 85 కాంగ్రెస్, 17 బీఆర్ఎస్, బీజేపీ 2 బహుశా. సార్ మీకు చెప్పాను కదా సార్, ప్రజలు అంటే దాదాపు 31-32 స్థానాలలో ప్రజలు అసలు ఏ వైపు కూడా మొగ్గు చూపెట్టట్లేదు. హంగ్ ఏర్పడ్డది. ఇప్పుడు ఈ హంగ్ అనేది రాజకీయంగా ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితికి, ప్రజల్లో ఉన్నటువంటి అయోమయానికి దారితీస్తుంది. ఇది కూడా ఈ హంగ్ అనేది ఒట్టిగా రాలేదు. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత ఓట్లు కొనుక్కోగా కూడా దాదాపు 30,000, 20,000, 15,000, 10,000 ఇచ్చి ఓట్లు కొనుక్కున్నప్పటికి కూడా ఒక రాజకీయ అనిశ్చితమైన వాతావరణం ఇన్ని మున్సిపాలిటీస్లలో వచ్చింది అని అంటే ఇది ఒక రకంగా ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ది పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ. రూలింగ్ పార్టీ నిన్నగాక మొన్ననే కదా 2 సంవత్సరాల క్రితమే అధికారంలోకి వచ్చింది. మరి వాళ్ళు వాళ్ళ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. మేము బాగా గెలిచినాము, మాకు ప్రజలు ఆదరణ ఉంది, మా సంక్షేమ పథకాలకి, మా డెవలప్మెంటల్ యాక్టివిటీకి అంటే మరి దాదాపు 34 మున్సిపాలిటీస్లలో అనిశ్చిత పరిస్థితి, అధికార పార్టీని వాళ్ళు హక్కును చేర్చుకోలేదు అంటే దాని అర్థమైంది
ప్రతిపక్షాలు గెలవలేదు అంటే వాళ్ళు సరే ఇంకా పుంజుకుంటున్నారు, ఇంకా కొంత టైం పడుతుంది వాళ్ళకి, వాళ్ళు పుంజుకొని మళ్ళీ అధికారంలోకి రావడానికి అని అనొచ్చు. కానీ ఎవరైతే ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా తమ వైపు చేసుకొని ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఇంత త్వరితగతిన వాళ్ళ ఇమేజ్ పడిపోయింది, వాళ్ళని ప్రజలు ఇమేజ్ నమ్మట్లేదు. పడిపోయిందా? ప్రజలు బానే వచ్చాయి కదా, 84 అంటే బాగా వచ్చాయి కదా. సార్ ఇక్కడ ఎట్లుంటుందంటే బాగా వచ్చుడు అనేది ఇప్పుడు గతం. ఇప్పుడు మనం బాగా మంది గెలిచారు అని అనేటువంటి నానుడి ఇప్పుడు ఆపేయాలి. బాగా కొనుక్కున్నారు అని చెప్పాలి అంతే. బాగా గెలవడం కాదు ఇది. ప్లీజ్ మీరు పరిభాష మార్చాల. అంటే బాగా డబ్బులు ఉన్నాయి అధికార పార్టీకి, అధికార పార్టీ ఎక్కువ సామగ్రి కొన్నది, ఎక్కువ ఓట్లను కొన్నది. వీళ్ళు బయర్స్, దీస్ ఆర్ నాట్ పాలిటీషియన్స్, నాట్ వన్ ది మ్యాండేట్ బై డూయింగ్ సమ్ వెల్ఫేర్ యాక్టివిటీస్. మనకు చాలా నేకెడ్ గా కనబడుతుంది ఇవాళ అవినీతి అనేది, ఓట్లు కొనుక్కునే విధానం అనేది ఇంత బాహ్యంగా, ఇంత నిర్లజ్జగా ఎప్పుడు కనబడలేదు. ఓకే, ఇప్పుడు గతంలో ఏదో కేసీఆర్ ఒకసారి మా కరీంనగర్ ప్రతినిధి గోపి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. 2 ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగాయి. ఒకటి పీసీఆర్, ఒకటి మెట్పల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడిని అక్కడ కౌన్సిలర్లు కొట్టారు. నిన్న విప్ జారీ చేయాల్సి ఉండే, ఎందుకు జారీ చేయలేదు? దీనివల్ల ఎవరైతే ఒక వ్యక్తి, ఒక కౌన్సిలర్ వెళ్ళి, బీజేపీ కౌన్సిలర్ వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటేశాడు సమయంలో విప్ జారీ చేయలేదు. రెండవది జమ్మికుంట డెవలప్మెంట్. జమ్మికుంట డెవలప్మెంట్ నిజమా కాదో తెలుసుకుందాం. ఎస్ గోపి, జమ్మికుంటలో ఏం జరిగింది? ఎవరికి మున్సిపల్ చైర్మన్ పీఠం వచ్చింది? బీఆర్ఎస్ జమ్మికుంటలో బీఆర్ఎస్ అనూహ్యంగా బీఆర్ఎస్ అయితే కైవసం చేసుకున్న పరిస్థితి మనకు కనిపించింది. ఇండిపెండెంట్ తో కలుపుకొని అయితే బీఆర్ఎస్ అయితే ఫామ్ చేసిన పరిస్థితి ఉంది. ఓకే, అక్కడ ఎవరు మున్సిపల్ చైర్మన్ అయింది? ఎవరు? గోపి హలో. ఒకసారి మళ్ళీ గోపిని ఫోన్ లైన్ తీసుకునే ప్రయత్నం చేయండి. అక్కడ మళ్ళీ